ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే చిన్న పిల్లల దర్శనం యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 8వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,178 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,643 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,25,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. నిన్న మొన్నటిలాగే రద్దీ తక్కువగానే ఉంది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఈరోజు జాయిన్ అయ్యే వారికి మొత్తం దర్శనమై బయటికి రావడానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు దీన్ని బట్టి మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం ఉందా లేదా, ఏదైనా స్పెషల్ డేస్లో ఒకవేళ క్యాన్సిల్ చేశారా, అసలు ఇన్ఫాంట్ దర్శనం అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి అని ఇలా పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారు. కనుక ఇప్పుడు ఇన్ఫాంట్ దర్శనం గురించి మీకు వివరిస్తానండి. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు తిరుమల కొండపైన సుపదం అనే స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. ఈ దీన్నే ఇన్ఫాంట్ దర్శనం అని అంటారు. ఈ ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళిన వారికి దర్శనం అనేది కేవలం 45 నిమిషాలలోనే పూర్తయిపోతుంది. అయితే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళాలంటే మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా మీ బేబీ పుట్టినరోజు డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ ఉండాలి. అలాగే వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి తీసుకొని మీరు సుపదం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారండి. ఈ సుపదం క్యూ లైన్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇన్ఫాంట్ దర్శనం అనేది అనుమతిస్తారండి సుపదం క్యూ లైన్లో. కాబట్టి మధ్యాహ్నం పూట్ల మాత్రమే ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది, ఉదయం ఉండదు. ఈ భక్తులు గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను మాత్రమే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తున్నారండి. మిగతా కుటుంబ సభ్యులెవ్వరూ కూడా ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళకూడదు. కేవలం బేబీస్ మరియు వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారు. స్పెషల్ డేస్లో ఇన్ఫాంట్ దర్శనం ఉందా అని అడుగుతున్నారండి. టీటీడీ వారే అఫీషియల్గా ఒకవేళ ఫలానా తేదీన ఇన్ఫాంట్ దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్తే తప్ప మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది. ప్రస్తుతం టీటీడీ వారి నుంచి సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి సంబంధించిన వచ్చిన అప్డేట్ ఏంటంటే, 2024 అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్న కారణంగా సుపదం ఇన్ఫాంట్ దర్శనాన్ని ఇంకా కొన్ని తదితర దర్శనాలను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తేదీలలో మాత్రం సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదు. మిగతా అన్ని తేదీలలో కూడా ప్రతిరోజు కూడా ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది. ఇవండి ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఇన్ఫాంట్ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని
కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు కదా, సపరేట్గా ఎన్ని లడ్డూలు ఆధార్ కార్డుతో ఇస్తారో తెలియజేయగలరు అని అడిగారండి. మీరు నడక మార్గంలో నడిచి వెళ్ళినా లేదా బస్సులో వెళ్ళినా టీటీడీ వారు పెట్టిన రూల్ ప్రకారం దర్శనం టికెట్ ఉంటే లడ్డూ కౌంటర్లో దర్శనం టికెట్ చూపిస్తే ఒక ఫ్రీ లడ్డు ఇచ్చిన తర్వాత మనీ పే చేసి ఎన్ని లడ్డూలైనా కొనుక్కోవచ్చండి. మీ దగ్గర ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా ఒకవేళ మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళుంటే గనక మీ ఆధార్ కార్డు చూపిస్తే ఒక పర్సన్కి 2 లడ్డూలు ఒక రోజుకి ఇస్తారు. ఆధార్ కార్డుతో రోజుకు 2 లడ్డూలు ఇస్తారండి. ఆధార్ కార్డు లేకుండా దర్శనం టికెట్ ప్లస్ ఆధార్ కార్డు దర్శనం టికెట్ మీద ఒక లడ్డు ఇచ్చిన తర్వాత మనీ పే చేసి ఎన్ని లడ్డూస్ అయినా కొనుక్కోవచ్చు. వర్షం పడుతుందా మేడం అని అడిగారండి. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన అంతగా వర్షాలు ఏవి పడటం లేదు, అప్పుడప్పుడు చిన్నగా పడుతున్నాయి అంతేనండి. అలాగే ఇంకొకరు, మేడం ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో ఎప్పుడు ఆన్లైన్ పెడతారు అని అడిగారు. మామూలుగా ప్రతి నెల 18వ తేదీన ఆన్లైన్లో లక్కీ డిప్ని ఓపెన్ చేస్తారండి. అయితే టీటీడీ వారి నుంచి అఫీషియల్గా టీటీడీ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు, పలానా తేదీన డిప్ ఓపెన్ చేస్తున్నాము అనేసి. ప్రస్తుతం అయితే 2024 నవంబర్ నెల వరకు ఆన్లైన్లో లక్కీ డిప్ని విడుదల చేసేసారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం ఇక 2024 డిసెంబర్ నెలకి సంబంధించిన లక్కీ డిప్ని ఈ సెప్టెంబర్ నెల 18వ తేదీన ఓపెన్ చేసే అవకాశం ఉంది. వీటి గురించి టీటీడీ నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, శ్రీవారి సేవ 3 డేస్ సేవ ఉంటుందా అని అడిగారండి. 3 డేస్ ఉండదండి, 1 డే ఉంటుంది, 7 డేస్ ఉంటుంది, అలా ఉంటుంది. 3 డేస్ అయితే లేదు. ఇది కూడా మీరు ఇండివిజువల్గా అంటే సింగిల్గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఒక గ్రూప్ అంతా కలిసి బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.